కామెంట్లకి గట్టి కౌంటర్ ఇచ్చిండు. ఇక నిన్న బీసీ సంఘాలతోటి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేసిండు. బీసీ కులగణన చేపట్టే బాధ్యత మోడీ మీద ఉంది, ప్రధాని మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద. వాళ్ళు కులగణన చేపట్టాలంటే మేము చేసిన కులగణన వాళ్ళకి పంపిస్తూ ఉన్నాం ఆ రిపోర్టు. దాని ఆధారంగా రేపు చేపట్టబోయే జనగణనతో పాటు కులగణన కూడా నిర్వహించాలి. దానికి కుల సంఘాలు బాధ్యత తీసుకోవాలి. మోడీని ఒప్పించేలాగా మీరు అన్నీ కూడా కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి దీనికి సంబంధించిన ఏమంటారు సూచన అయితే కుల సంఘాలకు, బీసీ కుల సంఘాలకు రేవంత్ రెడ్డి చేసిండు. రాహుల్ గాంధీ చేయమంటేనే నేను కులగణన చేసిన. కులగణన మీద, బీసీల మీద కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రేమ ఉంది. బీసీలను డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలనే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉందని చెప్పేసి ఆయన మాట్లాడిండు. కులగణనలో ఎలాంటి అవకతవకలు జరగలేదు, ఎలాంటి తప్పుడు లెక్కలు లేవు. ఒకవేళ తప్పుడు లెక్కలు ఉన్నట్టు చూపిస్తే ముక్కు నేలకు రాస్తా, నా తప్పుంటే నిరూపించండి. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళంతా కూడా కులగణన మీద చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పు. వాళ్ళు రాజకీయంగా బీసీలకు మేలు జరగకుండా, బీసీలను ఎదగనీయకుండా చేసేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. కావాలని బీసీలను రెచ్చగొడుతున్నారు కానీ బీసీలకు ఉపయోగపడే కులగణనకు సపోర్ట్ చేస్తలేరు. వాళ్ళు కులగణనలే పాల్గొనలేదు, అసలు జనాభా లెక్కలనే లేకుండా పోయారని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చూడొచ్చు, కేసీఆర్ జనాభా లెక్కల్లో లేడు. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే పేరుతో కాకి లెక్కలు చెప్పారని సీఎం అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల లెక్క 51% కేసీఆర్ బీసీలను తగ్గిస్తే తాను పెంచానన్నారు. ఎస్సీల్లో 56 కులాలు ఉంటే 86 కులాలుగా సమగ్ర కుటుంబ సర్వేలో చూపించారని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కోర్టుల్లో కేసులు వేసి కులగణన ప్రక్రియను నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందని గ్రహించే జాగ్రత్తగా సర్వే చేశామని, మిగిలిపోయిన కుటుంబాల వాళ్ళు నమోదు చేసుకునేందుకు వీలుగా ఈ నెల 28 వరకు అవకాశం కల్పించామని, టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చామని, ఆన్లైన్లో నమోదుకు అవకాశం కల్పించామని సీఎం వివరించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఫ్యామిలీలు జనాభా లెక్కల్లోనే లేరని అన్నారు. పనిచేస్తున్న తనను విలనని, ఫామ్ హౌస్లో పండుకున్నని హీరో అనడం విడ్డూరంగా ఉందని సీఎం అన్నారు. తెలంగాణలో బీసీ కులగణన చూసి బీజేపీ భయపడుతుందని, దేశమంతా ఈ కులగణన, ఈ బీసీలు లెక్క తేల్చాల్సి వస్తుంది, కులగణన చేయాల్సి వస్తుంది అని చెప్పేసి, దేశమంతా చేయాల్సి వస్తుంది చెప్పేసి బీజేపీ భయపడుతుంది. అందుకే కులగణన మీద తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ధైర్యం చేసి కులగణన, బీసీ గణన చేస్తే దాన్ని నిర్వీర్యం చేసేందుకు, దాన్ని దారి మళ్లించేటందుకు, దాన్ని డైవర్ట్ చేసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ ఇట్లా కుట్రలు చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ రేపు కేంద్రంలో అధికారంలోకి వస్తే అన్ని రాష్ట్రాల్లో కూడా కులగణన తేల్చి బీసీల లెక్క తేలుస్తాం. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి కేంద్రాన్ని, బీజేపీని ప్రశ్నిస్తాం, సవాల్ చేస్తాం. మా కులగణను ఒక రిపోర్టు పంపించడం, దాన్ని ప్రాతిపదికగా తీసుకొని దేశమంతా కూడా రేపు జనగణన చేసేటప్పుడు, జనాభా లెక్కలు చేసేటప్పుడు కులాల లెక్కలు కూడా తేలవాలని చెప్పేసి డిమాండ్ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. అట్లా రేపు జనాభా లెక్కలలో కులగణన చేయాల్సి వస్తుందని, బీసీల లెక్క చెప్పాల్సి వస్తుందని బీజేపీ నాటకాలు ఆడుతుంది. దానికి సంబంధించిన బీసీలందరూ కూడా చైతన్యమై మా లెక్క ఎక్కువ ఉంది, జనాభాలో మేము ఎక్కువ ఉన్నాం కాబట్టి మాకు రాజకీయంగా అన్ని రకాలుగా వాటా ఇవ్వాలి, రిజర్వేషన్లకు మమ్మల్ని అమలు చేయాలి, సీట్ల కేటాయింపులో రాజకీయాలకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించి ఆ కేటాయింపుల్లో అధిక వాటా అడుగుతారు. అందుకే బీసీలను తప్పుదో పట్టించేలా బీజేపీ నాయకులు కులగణన మీద తప్పుడు ఇండికేషన్లు ఇస్తూ ఉన్నారని చెప్పేసి నిన్న బీసీ సంఘాలతో మీటింగ్ అయిన రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. దాంతోపాటే అదే కులగణన